ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బోధ్ నియోజకవర్గం పరిధిలోని 6 మండలాలు, ముదోల్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు చలి కారణంగా కాస్త మందకొడిగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతినిధి రాజు అందిస్తారు. మూడో విడత స్థానిక సంస్థ ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లాలో బోత్ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఈరోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బజారత్నూర్, గుడియత్నూర్, అలాగే తలమడుగు, బోత్ సోనాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈరోజు మొత్తం 151 గ్రామ పంచాయతీలకు 1220 వార్డులకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో ముదోల్ నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బైన్సా, బాసర, తానూరు, ముదోల్, కుబీర్ మండలాలకు సంబంధించి 131 గ్రామ పంచాయతీలకు అలాగే 1122 వార్డులకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ చలి కారణంగా మాత్రం మందకోడిగా ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాశీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అలాగే జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి విడత అలాగే రెండో విడతకు సంబంధించి ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగడం జరిగింది. మూడో విడత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.